ఇన్స్టాగ్రామ్ లో ఒక స్వామి భలే మెసేజ్ చేసింది స్వామి. ఏం డౌట్ స్వామి, అది నాకు కూడా ఎప్పటి నుంచో ఉండే స్వామి డౌట్. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఆ డౌట్ ఏంటంటే కేరళలో చాలా మంది మాలేస్తారు కదా స్వామి, ఆ స్వామిలంతా ఏంటి స్వామి అసలు మాలేసుకున్నట్టే ఉండరు, నోట్లో పాన్ పరగ వేసుకుంటారు, సిగరెట్ తాగుతారు, అలా ఇష్టం ఉన్నట్టు చేస్తారు, అసలు మాలేసినట్టే ఉండరు ఏం స్వామి అని చెప్పి మెసేజ్ చేసిండు. నాకు తెలిసి ప్రతి ఒక్క స్వామి ఇదైతే ఫేస్ చేసే ఉంటారు. మొత్తం మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర గానీ తెలంగాణ గానీ మొత్తం 41 రోజులు దీక్ష అయిపోయినాక అయ్యప్పని దర్శనం చేసుకోనికి శబరిమలకి అయితే వెళ్తారు. అక్కడ కేరళలో అయ్యప్ప స్వాములను చూసి ఈ డౌట్ వచ్చి ఉంటారు, సరే మన అయ్యప్ప స్వాములకు అందరికి ఒకటి చెప్పాలి ఏంటంటే కొన్ని స్టేట్ లో మనం ఎంతో పవిత్రంగా పూజించే దేవులకి నాన్ వెజ్ ఆల్కహాల్ ఏవేవో ప్రసాదం కింద పెడతారు. అలా అని చెప్పి మనం కూడా పాటిస్తలేం కదా. మన సంస్కృతి మనది, వాళ్ళ సంస్కృతి వాళ్ళది. వాళ్ళ భక్తితోనూ వాళ్ళు పూజ చేసుకుంటారు, మన భక్తితోనూ మనం పూజ చేసుకుంటాం. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, కేరళలో మాలేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనలాకనే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తారు. ఏదో కొంతమంది ఉంటారు చూసిన స్వామిలు, వాళ్ళకి మనలకు గురుస్వామి ఉండరు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, అట్లా అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టయితే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కేరళలో మీకు హోటల్లో చూసినా ఏడ చూసినా సరే వెల్లుల్లిపాయతోనే కర్రీస్ చట్నీస్ వేస్తారు. మీరు 41 రోజులకి ఎంతో నిష్టగా వెల్లి ఉల్లిపాయలు తినకుండా శబరిమలకి వస్తారు. కానీ మీరు అక్కడ వచ్చినాక ఏం చేస్తారు, ఆ హోటల్లో తిని మీరు కష్టపడ్డదంతా మొత్తం వృధా చేసుకుంటారు. ఆ ఒక్కరోజు మీరు కంట్రోల్ చేసుకుని అనుకో దేవుని దర్శనం అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఒకరిని చూసి చెడు నేర్చుకోవడం కాదు, ఒకరిని చూసి మంచి స్వామి శరణం.